అయితే వర్ధనపేట ఈ రెండు నియోజకవర్గాలు కూడా పూర్తిగా బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ కు సంబంధించిన పోటాపోటీగా నడుస్తున్నటువంటి రిజల్ట్ అయితే మనకు కనబడుతున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ కు బీజేపీ కాంగ్రెస్ ఈ ముగ్గురు మధ్యలో పోటీగా అయితే కొనసాగుతుంది. ముందడుగులో మాత్రం కాంగ్రెస్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తానికి మళ్ళీ మిమ్మల్ని లేటెస్ట్ అప్డేట్ తో మీరు కూడా మరి రెడీగా ఉండండి. సో మొత్తానికి 116 మున్సిపాలిటీలు అదే క్రమంలో 7 కార్పొరేషన్లు సంబంధించిన ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే సజావుగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన నేపథ్యంలో దీంట్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఇక పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ మరి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి. ఇక 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ. ఇక ఇతరులు కూడా కొంత ప్రభావితం చూపుతున్నారు. సో మొత్తానికి ఆ పురపోరులో ఖచ్చితంగా మరి ఆ పుర ప్రముఖుల్లో కావచ్చు వాళ్ళ గుణగణాలను కూడా చూసే నేపథ్యం ఉంటుంది కనుక ఈసారి ఇండిపెండెంట్లు అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన వాళ్ళంతా కూడా మరి టికెట్ దక్కకపోవడంతో రెబల్స్గా కూడా చాలామంది మొన్న పంచాయతీ ఎన్నికల్లో అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనుక సో కాంగ్రెస్ మరొకసారి రెబల్స్ నుంచి కూడా కొంత మరి అనుకూల ఫలితాల నుంచి ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం సో మొత్తానికి ఒక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ చాలా ధీమాగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ పోలింగ్ జరిగిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన నిన్న ఇవాళ మొన్న 3 రోజులు కూడా ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సో కాంగ్రెస్లో ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? ఇక ఇదే అంశంలో ఖమ్మం జిల్లా ప్రతినిధి జూమ్ లైవ్లో రవి సిద్ధంగా ఉన్నారు. రవితో మాట్లాడదాం. రవి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎలా ఉంది పరిస్థితి రవి? మొత్తానికి ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సో 3 మంత్రులు మీ దగ్గర. సో 3 మంత్రులు కూడా ఓవరాల్గా పరిస్థితి ఎలా ఉంది? దాంట్లో కాంగ్రెస్ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది టోటల్గా క్లీన్ స్వీప్. బీజేపీ కానీ బీఆర్ఎస్కు స్కోప్ లేదా? అక్కడ పరిస్థితి ఏంటి? ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఇప్పటికే ఏదైతే అంటే వెలువడిన ఫలితాల ప్రకారంగా మొత్తంగా ఏదైతే ఖమ్మంలో ఉన్నటువంటి ఇప్పటికే 11 వార్డులలో దాదాపు 9 వార్డులలో సంబంధించినటువంటి అంటే 9 కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఏదులాపురంలో కైవాసం చేసుకోవడం జరిగింది. ఒక సిపిఎం అభ్యర్థి, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, అంటే 9 స్థానాల్లో ఇప్పుడు వెలువడిన ఫలితాలకు 9 స్థానాలు ఉన్నది. దాంతో పాటుగా మదిరాలో దాదాపు 11 స్థానాలకు 11 స్థానాలని అంటే అక్కడ బట్టి విక్రమార్క ఏదైతే తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం మదిరాలో ఇప్పటికే 11 గెలుచుకోవడం జరిగింది. దాంతో పాటుగా వైరాలో కూడా 11కి 10 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఈ మిగతా సంబంధించినటువంటి కల్లూరు కానీ అట్లాగే సత్తుపల్లి సంబంధించినటువంటి ఈ 5 సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి